లేదు దొరబాబు, కనిపించట్లేదు. అసలు ఈ రూట్లో వెహికల్స్ కూడా వెళ్ళటం లేదు. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాం? ఇప్పటికే లేట్ అయింది. మీరేమో మొత్తంలో కీస్ ఎక్కడ పడేశారు. అత్తయ్య గారు కోపడతారు దొరబాబు. కార్ కీ పోయి ఎక్కడ ఇరుక్కుపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. అమ్మకి ఏదో విధంగా నచ్చ చెప్తాంలే, డోంట్ వరీ. ఒక పక్క ఇంటికి ఎలా వెళ్ళాలా అని టెన్షన్, ఇంకో పక్క అడవిలో ఏ జంతువు ఎటు నుంచి వచ్చి మీద పడుతుందోనని భయం. ముందైతే ఇక్కడ నుంచి వెళ్దాం పజ్జోతి, పద. రాజు వాళ్ళు ఇంకా రాలేదేంటి? వెంటనే రండి అని క్లియర్గా చెప్పాను, అయినా కూడా రాలేదు. అసలే ఆ జ్యోతి మాయలాడి. ఆ మాయలాడి నా కొడుకుని పూర్తిగా దానివల్ల వేసుకుని నా మాట వినకుండా చేస్తోంది. వెళ్ళొద్దు అని గట్టిగా చెప్దామంటే వాళ్ళమ్మా నాన్నల కార్యక్రమం ఆపితే నేను చెడ్డదాన్నవుతానేమోనని మాట్లాడలేకపోయాను. ఇందాకడి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవడం లేదు. దాని ఫోన్కైనా ఒకసారి ట్రై చేద్దాం. దీని ఫోన్ కూడా కలవడం లేదేంటి? ఇద్దరి ఫోన్లు ఎందుకు కలవడం లేదు? అసలేమై ఉంటుంది? ఏదైనా ఉంటే ఫోన్ చేసి చెప్పాలి కదా. ఏమైందోనని టెన్షన్గా ఉంది. ఏంటి జ్యోతి ఇక్కడే నిలబడిపోయావు? పద లోపలికి వెళ్దాం. అత్తయ్య గారేమో పని చూసుకుని వెంటనే బయలుదేరమ్మన్నారు. మనమేమో నైట్ అంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్ని తిట్లు ఎన్ని మాటలంటారో దొరబాబు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అమ్మకి నేను ఏదో ఒకటి నచ్చ చెప్తానులే. పద లోపలికి వెళ్దాం. నైట్ అంతా మన కోసమే వెయిట్ చేసి అత్తయ్య గారు ఇక్కడే సోఫాలో నిద్రపోయినట్టున్నారు. ఈరోజు అత్తయ్య గారు భద్రకాళిలా మారి నా మీద తాండవం చేస్తారేమో. నా పని అయిపోయినట్టే. అమ్మ లేచాక నేను మాట్లాడతాను. సైలెంట్గా నువ్వు లోపలికి వెళ్ళు. పద వెళ్దాం. పద జ్యోతి. అత్తయ్య గారు చూస్తే తిడతారని ఇద్దరు చడి చప్పుడు లేకుండా లోపలికి దూరుతున్నట్టున్నారు. అడ్డంగా ఇరికించాల్సిందే, జ్యోతిని తిట్టించాల్సిందే. రాజీవ్, ఇదేనా రావడం? రాజీవ్, ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవా? ఇక్కడే ఉన్నాను కదా. నిన్ను చూసిన ఎగ్జైట్మెంట్ లో మాట పెద్దగా వచ్చేసింది రాజీవ్.
అవును, అయినా మీరిద్దరు ఎప్పుడు వస్తున్నారేంటి? నైట్ అంతా ఎక్కడున్నారు? కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి? ఫోన్ చేద్దామంటే మీ ఫోన్ కలవలేదు. నేను అత్తయ్య ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అత్తయ్య గారి చేతిలో నా పని అయిపోయింది ఇవాళ. ఎందుకురా రాజీవ్ ఇలా తయారయ్యావు నువ్వు? నైట్ అంతా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు? అసలు మీకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాను చూడు, నాది తప్పు. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను అత్తయ్య. నువ్వు మాట్లాడుకో. దాని మీద అరుస్తావేంట్రా? నైట్ అంతా ఎక్కడున్నారు? అది నేను ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఈ జ్యోతి పక్కనుంటే నువ్వు స్పృహలో ఉండవా? ఏమే, రాజీవ్కి మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళడం తెలుసు కానీ వెంటనే ఇంటికి తీసుకురావాలని తెలీదా? తన తప్పేం లేదమ్మా. దాని మీద ఈగ కూడా వాళ్ళేమో కదరా నువ్వు. అది కాదమ్మా, కార్ కేసు ఎక్కడో పడిపోయాయి. నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నానురా, అందుకే వద్దు అని చెప్పాను. పెద్దల మాట వింటే కదా. అరిష్టం మనకి, నష్టం మనకని చెప్పి నా నోరు మూయించి దాన్ని తీసుకెళ్ళావు. ఇప్పుడు తిప్పలు పడ్డావు. ఏమో అత్తయ్య గారు, నాకు డౌటే. రాజీవ్కి జ్యోతి ఏ మాయ మాటలు చెప్పి నైట్ అంతా రాకుండా ఆపుంటుందేమో. మీరు నిలదీసేసరికి కీస్ పోయాయని అబద్ధం చెప్తున్నారు. నువ్వు కాస్త నోరు మూస్తావా? పొద్దున్న లేస్తే జ్యోతి మీద పడి ఏడవటం తప్ప వేరే పని లేదా నీకు? శ్రావ్య అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఈ మధ్య అది నిన్ను కొంగున కట్టేసుకుని ఆట బొమ్మలాగా ఆడిస్తోంది. అసలు అమ్మ మాట వింటున్నావా నువ్వు? ఎంతసేపు అది చెప్పిందే చేస్తున్నావు కదా. అలాంటిదేం లేదత్తయ్య గారు. చాలే నోర్మయ్. నిన్నంగ నాచి వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్నల కర్మకాండలు అయిపోయాయి కదా, వెళ్ళి పనులు చూడు. వెళ్ళు.